ఇకపై చెక్కులు వేసిన వెంటనే రోజులు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని గంటల్లోనే డబ్బులు మన అకౌంట్లోనికి వస్తాయి. ఇది నిజంగా మనందరికీ ఒక గుడ్ న్యూస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మనందరికీ ఉపయోగపడే ఒక సూపర్ ఇంపార్టెంట్ అప్డేట్. అదే ఆర్బీఐ తీసుకువస్తున్న కొత్త చెక్ క్లియరింగ్ సిస్టమ్. ఇకపై చెక్కులు డిపాజిట్ చేస్తే డబ్బులు అకౌంట్లోకి రావడానికి రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పని లేదు. కేవలం కొన్ని గంటల్లోనే డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఇది ఎలా జరుగుతుంది, మనకు ఏమేం లాభాలు ఉంటాయి, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఆర్బీఐ తీసుకువచ్చిన ఈ కొత్త రూల్ వల్ల మనకేం మారబోతుందో తెలుసుకుందాం. ప్రజెంట్ ఉన్న సిస్టంలో చెక్స్ బ్యాచ్లుగా క్లియర్ అవుతుండేవి. అంటే ఒకసారి వేశాక కనీసం 1-2 రోజులు పట్టేది. కానీ అక్టోబర్ 4 నుండి ఆ వ్యవస్థ పూర్తిగా మారబోతుంది. ఇకపై చెక్కులు రోజంతా కంటిన్యూస్ ప్రాసెస్లో క్లియర్ అవుతాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఏ టైంలో చెక్ వేసినా అదే రోజు చెక్ క్లియర్ అవుతుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి బ్యాంకుల మధ్య సెటిల్మెంట్ మొదలవుతుంది. చెల్లింపు బ్యాంకు సాయంత్రం 7 గంటల లోపు స్పందించాలి. స్పందించకపోతే చెక్ ఆటోమేటిక్ గా ఆమోదం పొందుతుంది. ఆర్బీఐ తీసుకువచ్చిన ఈ కొత్త రూల్ వల్ల మనందరికి కలిగే బెనిఫిట్స్: డబ్బులు ఫాస్ట్ గా అకౌంట్ లోకి రావడం, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ త్వరగా పూర్తి అవడం, దేశవ్యాప్తంగా ఒకే రకమైన స్పీడ్ ఉండటం, చెక్ స్టేటస్ ని ఈజీగా ట్రాక్ చేయగలగడం. మన దేశంలో చెక్ క్లియరింగ్ సిస్టమ్ ఎలా మారుతూ వచ్చిందో తెలుసుకుందాం. 1980కి ముందు మాన్యువల్ సిస్టమ్ వారం రోజుల సమయం కూడా పట్టేది. 1980s లో ఎంఐసిఆర్ సిస్టమ్ వల్ల 1 నుంచి 3 రోజుల్లో క్లియర్ అయ్యేది. 2008లో సిటిఎస్ వల్ల ఒకే రోజు క్లియరింగ్ వచ్చేది. 2021లో నేషన్ వైడ్ గ్రిడ్ తో తర్వాతి రోజు క్లియరెన్స్ అయితే వచ్చేది. 2025లో ఈ కొత్త కంటిన్యూస్ ప్రాసెస్ వల్ల కొన్ని గంటల్లోనే క్లియరెన్స్ అయితే అవుతుంది. ఈ రూల్స్ ఢిల్లీ, ముంబై, చెన్నై ఆర్బీఐ గ్రిడ్ కింద ఉన్న అన్ని బ్యాంక్ బ్రాంచ్లకు వర్తిస్తాయి. దాంతో మొత్తం దేశం కవర్ అవుతుంది. ఆర్బీఐ ఈ రూల్ ని 2 phases లో అమలు పరుస్తుంది. ఫేజ్ 1 అక్టోబర్ 4, 2025 నుంచి జనవరి 2, 2026 వరకు బ్యాంకులు సాయంత్రం 7 గంటల లోపు చెక్ కన్ఫర్మ్ చేయాలి. ఫేజ్ 2లో జనవరి 3, 2026 నుంచి బ్యాంకులు కేవలం 3 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఈ టైంలో మాత్రమే క్లియరెన్స్ అయితే ఇచ్చేయాలి. ఆర్బీఐ అక్టోబర్ 3, 2025న దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని సిస్టమ్ స్మూత్ గా పనిచేస్తుందో లేదో టెస్ట్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.